వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్టానం వివరణ కోరని నేపథ్యంలో బోండా ఉమా ఆఫ్ ద రికార్డ్ గా స్పందించారు. తనను టీడీపీ అధిష్టానం వివరణ అడిగితే పూర్తి వివరాలు ఇస్తారంటూ కూడా బోండా ఉమా స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు మాత్రమే హాజరయ్యారంటూ కూడా తెలిపారు. అక్కడ వైసీపీ నేత అంబటి రాంబాబు కనిపించడంతో మర్యాదపూర్వకంగా పలకరించానంటూ కూడా బోండా ఉమా పేర్కొన్నారు. ఇలా అయితే జక్కంపూడి రాజా నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా హాజరయ్యారని, వారిని కూడా వివరణ అడుగుతారా అంటూ కూడా ప్రశ్నించారు. తాను పార్టీకి ఇబ్బంది కలిగించే ఎలాంటి పని చేయలేదంటూ కూడా బోండా ఉమా స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఎక్కడా ఉల్లంఘించలేదని, జరిగిన విషయంపై అధిష్టానానికి వివరణ ఇస్తారంటూ కూడా చెప్పుకొచ్చారు. శనివారం గుంటూరులో జరిగిన సమావేశంలో వైసీపీ నేతలతో కలిసి బోండా ఉమా మహేశ్వరరావు వేదికను పంచుకోవడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, మీరు చెప్పినట్టుగా మొన్న శనివారం జరిగిన సంతాప సభలో ముద్రగడ సంతాప సభ గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పార్టీలకు అతీతంగా అక్కడికి నాయకులు హాజరయ్యారు, ముద్రగడ అభిమానులు కూడా హాజరైన పరిస్థితి. అయితే కాపు సంఘ నాయకులు ప్రత్యేకంగా ఈ సభ పెట్టడంతో అక్కడికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాని కూడా ఆహ్వానించారు. బోండా ఉమా కూడా అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడికి వైసీపీ నేతలు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు కొంతమంది వైసీపీ నేతలు కూడా అక్కడికి రావటం, ఆ తర్వాత వాళ్ళతో ఎదురుపడడంతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది ఇప్పుడు టీడీపీలో ఒక సంచలనంగా మారింది. ఇది అధిష్టానం చంద్రబాబు వద్దకు కూడా వెళ్ళింది. అయితే చంద్రబాబు కొంత సీరియస్ అయిన పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీకి సంబంధించిన సభలకు ఖచ్చితంగా వెళ్లొద్దు అని కూడా చాలా వరకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సభకు సంబంధించి ఇప్పుడు విచారణ చేయాలని బోండా ఉమా చెప్పిన విధానం అయితే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం ఇచ్చిన సభ కాబట్టి నేను వెళ్ళాను అనేది కూడా ఒక పక్కన ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నప్పటికీ టీడీపీ అధిష్టానం మటుకి చాలా వరకు సీరియస్ గా ఉంది. ఇటువంటి సభలకు వెళ్ళొద్దు అని చెప్పినా ఎలా వెళ్తారు అనేది కూడా కొంత సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా బోండా ఉమా ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఆయన సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి అయితే ఆఫ్ ది రికార్డ్ గా బోండా ఉమా చెప్పడం ఏంటంటే, నేను వైసీపీ సభకు వెళ్ళలేదు, నేను ముద్రగడ పద్మనాభం సంబంధించిన సంతాప సభకి వెళ్ళాను, అది కూడా జనసేనకు సంబంధించిన నేత పెట్టిన సభ కాబట్టి నేను వెళ్ళవలసి వచ్చింది. అక్కడ నేను వెళ్ళాను, నేనేమి ఎక్కడ ఎప్పుడు పార్టీకి సంబంధించి కానీ ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు అనేది కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు విచారణకు పిలిచిన తర్వాత విచారణలో ఆయన అధిష్టానానికి ఏం చెప్తారు, అధిష్టానం ఇప్పుడు ఇద్దరిని దీన్ని కేటాయించింది కాబట్టి రామానాయుడు ఈ రికార్డ్స్ మొత్తం తీసుకెళ్లి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత తదుపరి చర్యలు అయితే ఖచ్చితంగా చేపడతారని కూడా అధిష్టానం అయితే కొంత సీరియస్ గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. బిందు రైట్, థ్యాంక్ యూ యాకూబ్. రేపు ఉదయం తొలి పావంచ నుంచి